తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఎక్సో డిస్ షైన్ పాడుతా తీయగా ఈ చిన్నారులతో జరుపుతున్న ఈ ధారావాహికం మొదటి ఫైనల్స్ రెండవ భాగం. ఈ రెండవ భాగం విశాఖపట్నంలో పోర్ట్ ట్రస్ట్ కళావాణి ఆడిటోరియంలో పోయిన వారానికి మళ్ళీ జరుపుకోవడం ముదావహం. మీ అందరికీ ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ పరోక్షంగా టెలివిజన్ సెట్స్ ముందు కూర్చుని చూడడం కోసం ఆత్రంగా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మా బృందం అందరి తరఫున, ఈ కథానాయకుడు కథానాయకుల తరఫున, ఈనాటి ముఖ్య అతిథి తరఫున స్వాగతం, శుభస్వాగతం, నమస్కారం. పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా ముఖ్య అతిథిగా ప్రముఖ నటులు, నిర్మాత, రాజకీయవేత్త అయినటువంటి శ్రీ కృష్ణరాజు గారు విచ్చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించబోయే ముందు మీ అందరికీ తెలియజేయడం కోసం పోయిన వారం ఈ వారం వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూశాక ఇచ్చిన మార్కుల్లో సగటు మార్కుల్లో ఎవరికి ఈ 5 మందిలో తక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళలో ఒకరు ఇవాళ నిష్క్రమించడం జరుగుతుంది. మిగతా 4 రెండవ ఫైనల్స్కి వెళ్తారు. ఈరోజు నిష్క్రమించబోయేటటువంటి అభ్యర్థికి 25,000 రూపాయలు, తరువాతి ఫైనల్స్లో ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 1,00,000 రూపాయలు, మిగిలిన ఇద్దరికి తలా 50,000 రూపాయలు ఈటీవీ వారందించే బహుమతులు. వారి వదాన్యతకు కూడా మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం హర్షధ్వానాలతోటి. మొదటి రౌండ్లో వీళ్ళందరూ కూడా గోల్డ్ మెలడీస్. మొదటి అభ్యర్థి వస్తున్నాడు, మీరు ఆహ్వానించండి మనసారా మీ హర్షధ్వానాలతోటి. అందరికీ నమస్కారం. నా పేరు కాళహస్తి శరత్ చంద్ర. నేను తడ నుండి వచ్చాను. శరత్ చంద్ర ఎంపిక చేసుకున్న పాట వేటూరి రచన, రాజనాగేంద్ర స్వరపరిచారు. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట పంతులమ్మ సినిమా నుంచి సిరిమల్లె నీవే విరిజల్లు కావే. బ్యూటిఫుల్ సాంగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సిరిమల్లె నీవే విరిజల్లు కావే, వరదల్లె రావే, బలపంటె నీవే, వెళ్తేవే ఎదమీకి పోవే, సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఎలదేటి పాట చెలరేగనాలో, చెలరేగిపోవే మధుమాసమల్లే, మావి తోట పలికింది నాలో, పలికించుకోవే నది కోయిలల్లే, పలుకు నాదే నా బతుకు నీవే, తొలి పూత నవ్వే వనదేవతల్లే, పున్నాగ పూలే సన్నాయి పాడే, ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే, సిరిమల్లె నీవే విరిజల్లు కావే.
విరిజల్లు కావే ఆహాహాహా లా 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 ఆహాహాహా లా 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 లా. గుడ్, చాలా బాగా పాడావు. 1978లో వచ్చిన సినిమా పంతులమ్మ. నవత కృష్ణరాజు గారు దీనికి నిర్మాత. ప్రస్తుతం వారు దివంగతులు లేరు. వాళ్ళ అబ్బాయి అచ్యుతరామరాజు, మేము అచ్చుబాబు అంటాం, ఇక్కడ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఆయన ఇక్కడెక్కడో ఉంటారు. నమస్కారం. మీరు ప్రతిరోజు కనిపిస్తున్న ఇలాంటి పాటలు వింటున్నప్పుడల్లా మీ ద్వారా మీ నాన్నగారికి నమస్కారాలు చెప్పుకుంటుంటాను నేను. సిరిమల్లె నీవే విరిజల్లు కావే. సంగీతానికి సాహిత్యానికి చాలా పెద్దపీట వేసే వ్యక్తి నవత కృష్ణరాజు గారు. చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. మీకు పరిచయం ఏమంటే? నాకు బాగా పరిచయం అయిన కృష్ణరాజు గారికి సాహిత్యం అంటే చాలా ఇష్టం. చాలా మంచి ప్రొడ్యూసర్, చాలా మంచి సినిమాలు తీశాడు. చాలా అద్భుతమైన సినిమాలు, తెలుగువారు గర్వించే సినిమాలు తీశారు. చాలా ముక్కుసూటి మనిషి కూడా. ఇష్టం, తనకు నచ్చితేనే బాగుందని చెప్తాడు. కొంతమంది మనమందరం ఏమనుకుంటామంటే నచ్చితే బాగుందంట, నచ్చకపోతే ఎందుకు వచ్చిన కూడా అని వెళ్ళిపోతాం. ఆయన నచ్చకపోతే పిలిచి ఎందుకు నచ్చలేదో చెప్తాడు ముందు. సినిమా చూసి బాలా నేను బాగుండదు అనుకున్నా, సినిమా ఏంటి ఇట్టా తీశారు, మీ పాటలు కూడా ఏం బాగాలేవండి అని శుభ్రంగా మొహం మీద అనేస్తాడు ఆయన. బాగుందండి, అయితే ఎంత బాగా చేశారో, ఎంత బాగా పాడారో, పాటలు ఎంత గొప్పగా ఉందో సినిమా. బాగుందండి సినిమా, డబ్బులు వస్తుందో లేదో తెలియదు కానీ సినిమా మాత్రం చాలా బాగా తీశారు. అంత నిర్మోహమాటంగా మాట్లాడే నిష్కపటి. ఈ కుర్రాడికి యాక్చువల్గా ఈ వాయిస్ చేంజ్ అయ్యే పీరియడ్, ఇవన్నీ కూడా బ్రేక్ అవుతుంది వాయిస్. ఇంతవరకు కూడా అమ్మాయిలాగా ఉండే వాయిస్ ఇప్పుడు కాస్త మగటిమిని పుంజుకుంటుంది అనమాట. ఆ సందర్భంలో ఈ బ్రేక్ రావడం అనేది సహజమే. దాని గురించి నువ్వేం వర్రీ కావాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ చాలా అవసరం, వార్మప్ కావడం అవసరం, కానీ ప్రాక్టీస్ ఎక్కువైనా కూడా కష్టమే. ఎనర్జీని కరెక్ట్ అయిన టైంలో కూడా ఉపయోగించుకోవాలి. సో డోంట్ స్ట్రెయిన్ యువర్ వాయిస్ టూ మచ్. దాని వార్మప్ కావడం ముఖ్యమే పాడడంలో. ఏ విధమైన ఒకే ఒక చోట ఫస్ట్ చరణం అయిన తర్వాత తొలిపూత నవ్వే వనదేవతల్లి పున్నాగ పూలే సన్నాయి పాడి ఎన్నెల్లు తేవే ఎదమేటి పోవే. ఆ సంగతి లేదు, అది కొంచెం ఫాస్ట్ సంగతి. ఒక చిన్న జారుడు వచ్చింది అంతే. అది ఇట్ హ్యాపెన్స్ టు ఎనీబడి. చక్కటి పాటించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. రెండవ అభ్యర్థిని మన ముందరికి వస్తుంది. ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. నా పేరు లహరి. నేను విజయనగరం నుండి వచ్చాను. విజయనగరం నుండి వచ్చాను. వెరీ గుడ్. లహరి, ఈ పాట పాడుతున్నప్పుడు నువ్వు ఏదైనా చిన్న అభినయం చేసినా మాకేం అభ్యంతరం లేదు. నువ్వు డాన్స్ చేస్తే కూడా మేము వీ డోంట్ మైండ్ అబౌట్ ఇట్. అమ్మాయి బాగా డాన్స్ చేస్తుంది కూడా. పాట పాడుతున్నప్పుడు మనకు కనపడుతుంది, చూడగానే చెప్పేయచ్చు డాన్సర్ ఎలా ఉంటారని. మగవాళ్ళు అయితే మరి కదా, బాగున్నారా అంటారు జనరల్గా. బాగున్నారా, అబ్బాయి చాలా బాగా పాడుతున్నారండి, వాళ్ళకి ఆ లక్షణాలు ఉంటాయన్నమాట. ఆడపిల్ల నువ్వు పాడుతున్నప్పుడు బాగా తెలిసిపోతుంది, నీ ఆంగికం అవన్నీ, నువ్వు డాన్సర్ అవన్నీ బాగా తెలుస్తుంది. తను ఎంపిక చేసుకున్న పాట మల్లెపువ్వు సినిమా నుంచి వేటూరు సుందరామూర్తి గారు రచన, చక్రవర్తి సంగీతం, వాణి జయరాం గారు పాడిన నువ్వు వస్తావని అనే పాట. నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్య. నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్య. వేణువు విందామని నీతో ఉందామని నీ రాధా వేచేనయ్యా రావయ్యా. చూసేనయ్యా కృష్ణయ్య రావయ్యా. నీవు వచ్చే చోట నీవు నడిచే బాట మమతల దీపాలు వెలిగించాను, మమతల దీపాలు వెలిగించాను.
కుశలము అడగాలని పదములు కడగాలని కన్నీటి కెరటాలు తరలించాను. గిరిధర మురహర నా హృదయేశ్వరా, నీ రాధ గుండెలలో తాపము చల్లాచరా, నీ రాధ గుండెలలో తాపము చల్లాచరా. కృష్ణయ్య 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 కృష్ణయ్య. నీ పదరేణువు నీయా, పెదవుల వేణువు నీయా, బ్రతుకే ధన్యమని భావించాను, బ్రతుకే ధన్యమని భావించాను. నిన్నే చేరాలని నీలో కరగాలని నా మనసే హారతిగా వెలిగించాను. గిరిధర మురహర నా హృదయేశ్వరా, కృష్ణయ్య 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 కృష్ణయ్య. పాటలో ఎక్కడ ఇబ్బంది లేదు, ఎక్కడెక్కడ ఆలాప వస్తుందో అక్కడ మాత్రం ఇబ్బంది పడుతున్నాం. గిరిధర మురహర రాధా మనోహర, అందులో ప్రతి నోటు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఎక్కడొచ్చినా కూడా ఇప్పుడు ఒక్కసారి పాడతావా? పాడు, మళ్ళీ పాడు ఆ ప్లేస్. గిరిధర మురహర రాధా మనోహర, ఇది పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్. నేను అన్నాక దాని మీద ఫోకస్ చేస్తున్నాను. నువ్వు అది ఎక్కడ వచ్చినా కూడా చరణంలో ఏదో ఒక్క నోట్ మిస్ అవుతుంది, అదొకటి. తర్వాత ఈ గిరిధర మురహరకు ముందర కూడా ఒక ఆలాప వస్తుంది చూడు. ఓ అది ఎలా అంటున్నావు? అది నీకు అర్థమైందా ఏంటి ప్రాబ్లం అని? అర్థమైందా? ఇంకొకసారి అను స్లోగా అను. ఇప్పుడు ఇంకొకసారి స్లోగాను. అది అసలు యాక్చువల్ కదా. అవన్నీ ఫాస్ట్గా అన్నప్పుడు కూడా ప్రతి నోటు అర్థం కావాలి. ఒకచోట ఎక్కడో యువర్ డ్రాపింగ్. ఆ రెండు ప్లేసెస్ తప్పించి మిగతా అంతా కరెక్ట్గా ఉంది. సాహిత్యంలో నీవు వచ్చే చోట నువ్వు నడిచే బాట మమతల దీపాలు వెలిగించావు కాదు. మిగతా పాడిందంతా బాగుంది. ఆ సంగతులు కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. ఆ ఒక్క అక్షర దోషం. ఆల్ ద బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. గురుగారు, మీరు ఎన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు? 14 సినిమాలు అనుకుంటాను. 14. ఇది బిల్లాతో 15 సినిమాలు. అన్నీ తెలుగులోనేనా? ఒకటి హిందీ. అది బొబ్బిలి బ్రహ్మన్న హిందీ, తెలుగు వెర్షన్ హిందీ. దిలీప్ కుమార్ అండ్ జితేంద్ర, శ్రీదేవి. అది కూడా రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేశారా? రాఘవేంద్రరావు గారు. అది సక్సెస్ఫుల్ సినిమా. అంటే కొన్ని ఏరియాల్లో బాగా సక్సెస్ అయింది. అక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చింది. బెంగాల్, నార్త్లో మిగతా అంతా బాగా ఆడింది. ఈ 15 సినిమాల్లో మీ హృదయానికి చాలా ఇష్టమైన సినిమా ఏది? సర్లేండి, పిల్లలందరూ మనకి ఇష్టమే, కానీ ఏదో ఒక మక్కువ ఉంటుంది కొన్ని సినిమాల మీద. మనూరు పాండవులు ఫస్ట్ చెప్పుకోవాలి.
తర్వాత బొబ్బిలి బ్రహ్మన్న కానీ, మీరు అన్ని స్పెషల్ సినిమాలు తీశారు, మీరు ప్రొడ్యూస్ కృష్ణవేణి కానీ, అమరదీపం కానీ, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో అవసరాన్ని తీశాను. ప్రతి సినిమా కూడా చాలా ప్రత్యేకమైన సినిమా తీశారు సార్. తర్వాత అమ్మాయిని ఆహ్వానిద్దాం ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు సాయి రమ్య. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. అదే మరి ఇదే విశాఖపట్నం అయితే ఓకే అని చప్పట్లు కొట్టేస్తారనమాట. సాయి రమ్య, స్వాగతం అమ్మ నీకు. తను ఎంపిక చేసుకున్న పాట పి లీల గారు పాడిన పాట, ఘంటసాల మాస్టర్ సంగీతం, సముద్రాల జూనియర్ రచన, శాంతినివాసం సినిమా నుంచి కలనైనా నీ వలపు. तुषार शीतल सरोवराना अनंत नीरव निसीधिलोना ఈ కలువ నిరీక్షణ నీ కొరకే రాజా వెన్నెల రాజా కలనైనా నీ వలపే కలనైనా నీ వలపే కలవరమందైన నీ తలపే కలనైనా నీ వలపే కలువ మిఠారపు కమ్మని కలలు కలువ మిఠారపు కమ్మని కలలు కళలు కాంతులు నీ కొరకేలే కళలు కాంతులు నీ కొరకేలే చెలియారాధన శోధన నీవే జిలిబిలి రాజా జాలి తలచెరా కలనైనా నీ వలపే కలవరమందైన నీ తలపే కలనైనా నీ వలపే కనుల మనోరథ మాధురి దాచే ఆ ఆ కనుల మనోరథ మాధురి దాచే కానుక చేసే వేళకు కాచి కానుక చేసే వేళకు కాచి వాడేరే కుల వీడని మమతల వేడుతూ నీకై లేచి నిలచెరా కలనైనా నీ వలపే కలవరమందైన నీ తలపే కలనైనా నీ వలపే. చాలా బాగా పాడామ్మా, చాలా సంతోషం. గుడ్.
నీకు సంగతులు ఎంత బాగా పలుకుతాయి. ఎక్కడో ఎక్సెప్టింగ్ వన్ ప్లేస్, మిగతా లీలమ్మ గారు ఏమేం పాడారో అవన్నీ అలాగా తూచా తప్పకుండా పర్ఫెక్ట్గా పాడారు. జిలిబిలి రాజా దాలి జాలి ఏం పాడుతున్నావు తర్వాత? జిలిబిలి రాజా జాలి తలచెరా. తలచెర కదా, తలచెర. చంద్రుడు అన్న నా మీద కొంచెం జాలి పడరా అని. కొంతమందికి భగవంతుడు ఇస్తే అది నీకు పుష్కలంగా ఇచ్చాడు. శృతి సంగతులన్నీ కూడా చాలా బాగా పలుకుతున్నాయి. శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యూ. తర్వాత అమ్మాయి దమ్మా దా తల్లి. అందరికీ నమస్కారం. నా పేరు నూతన. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నూతన ఎంపిక చేసుకున్న పాట నర్తనశాల సినిమా నుంచి అద్భుతమైనటువంటి గజల్ సఖియా వివరించవే. రచన సముద్రాల సీనియర్. ఇంతకుముందు వాళ్ళ అబ్బాయి పాడిన పాట విన్నాం, ఇప్పుడు వాళ్ళ నాన్నగారు రాసిన పాట వింటున్నాం. సంగీతం సుశల దక్షిణామూర్తి గారు, మన తెల్లకోయిల సుశీలమ్మ పాడిన పాట. ఎంత అందమైన పాటో. సరేనా? సఖియా వివరించవే, సఖియా వివరించవే, వగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే, వగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే. నిన్ను జోచి కనులు చెదరి కన్నే మనసు కానుక చేసి, నిన్ను జోచి కనులు చెదరి కన్నే మనసు కానుక చేసి, మరువలేక మనసు రాక విరహాన చలికాన వేగేనని సఖియా వివరించవే. మల్లె పూల మనసు దోచి పిల్లగాలి వీచే వేళ, మల్లె పూల మనసు దోచి పిల్లగాలి వీచే వేళ, కలువరేని వెలుగులోన సరసాల సరదాలు తీరేనని సఖియా వివరించవే, బగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే. పాట అర్థం తెలుసుకుని చక్కగా ఎక్స్ప్రెషన్తో పాడావు. చాలా బాగుంది. గుడ్. చివర ఏమైంది? ఏం చేసావు చివర? ఒకసారి బాగా ఊపిరి తీసుకుని ఆ ఫ్రేస్ మాత్రం పాడు చివర. సఖియా వివరించవే, ఇంకా కొంచెం సస్టైన్ చేయాలి. బట్ మధ్యలో నాకు ఐ మే బి రాంగ్, ఒక చిన్న నోట్ తప్పు ఉంది.
సఖియా వివరించవే అనుకుంటున్నాను నేను. ఐ మే బి రాంగ్. నువ్వు ఒక నోట్ వదిలేసి పైకి వెళ్తున్నావేమో అని అనిపిస్తుంది. నువ్వు పాడిన తప్పు నోట్ అని నేను అన్ను, అది ఉందేమో అని నా అభిప్రాయం. చాలా రోజుల తర్వాత ఒక పెద్ద గ్యాప్ వచ్చి దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ సుశీల దక్షిణామూర్తి గారు స్వరపరిచినటువంటి సినిమా ఇది. సూపర్ డూపర్ హిట్ సినిమా, సూపర్ డూపర్ హిట్ పాటలు అన్నీ కూడా. దీనికి డైరెక్టర్ ఎవరో తెలుసా? కమలాకర్ కామేశ్వరరావు గారు, కీర్తిశేషులు. అది శతసహస్ర వారి గురించి ఒక 4 లైన్లు చదవాలి. ఈ సందర్భం ఉంది కాబట్టి. శతసహస్ర వసంతాలు పచ్చగా నిలిచిపోయే ఈ పాట సృష్టికర్తకి మొన్నటికి అక్టోబర్ 14వ తేదీ నాటికి సరిగ్గా 100 సంవత్సరాలు. ఆయనే పౌరాణిక చిత్ర బ్రహ్మగా ఖ్యాతిగాంచిన శ్రీ కమలాకర కామేశ్వరరావు గారు. 1911లో బందర్లో జన్మించారు. జర్నలిజంపై ఆసక్తితో కృష్ణాపత్రికలో సినిమాలపై సమీక్షలు రాసి హెచ్ఎం రెడ్డి గారు లాంటి మేధావుల ప్రశంసలు అందుకున్నారు. హెచ్ఎం రెడ్డి, బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి గారి దగ్గర స్క్రిప్ట్ దశ నుండి దర్శకత్వం వరకు అన్నిటా సహచర్యం చేయడం వలన ఆయనకు అపారమైన సినిమా జ్ఞానం అబ్బింది. దర్శకుడిగా తొలి చిత్రం చంద్రహారం విజయవారిది అపజయమే మిగిల్చిన, రెండవ చిత్రం పెంకి పెళ్ళాం అంతంత మాత్రమే అనిపించిన, మూడవ చిత్రం పాండురంగ మహత్యం ఘన విజయాన్ని సాధించింది. భారత భాగవత రామాయణాది పురాణ గ్రంథాలు, కథాంశాలు, సన్నివేశాలు, పాత్రలు కమలాకరునికి కరతలామలకాలు. నర్తనశాల, పాండవనవాసం, శ్రీకృష్ణ అవతారం, వీరాంజనేయ, శ్రీకృష్ణ విజయం, బాలభారతం, వినాయక విజయం, కురుక్షేత్రం వంటి పౌరాణిక చిత్రాలు, వాటితో సరితూగగల గుండమ్మ కథ, ఆ సరసనే తలెత్తుకుని నిలవగల మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరసు చిత్రాలు కమలాకర కామేశ్వరరావు గారిని శేషకీర్తిని చేశాయి. ఆయన 100వ జయంతి సందర్భంగా ఇలా స్మరించుకోవడం మనందరి సౌభాగ్యంగా భావిస్తాం. మహానుభావుడు. ఆయన దర్శకత్వంలో నేను 2 సినిమాలు చేశాను. వినాయక విజయం, కురుక్షేత్రం. వినాయక విజయంలో ఈశ్వరుడి పాత్ర, తర్వాత కామేశ్వరరావు గారు డైరెక్ట్ చేసిన కురుక్షేత్రంలో కర్ణుడి పాత్ర. నాకు విచిత్రం, రామారావు గారు కూడా అప్పుడే కర్ణుడు వేశాడు. కాకపోతే ఆయన 6 క్యారెక్టర్లో కొంచెం డైల్యూట్ అయింది. బట్ ఏమిటంటే నా కర్ణుడు చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు. ఆయనకంటే గొప్పగా అంటే నేను ఒప్పుకోను. అలాంటి కామేశ్వరరావు గారిని వాళ్ళు గుర్తుపెట్టుకోవడం చాలా సంతోషం. ఇవన్నీ పంచుకోవడానికి నాకు ఈ వేదిక అవకాశం ఇచ్చింది. ఇన్నేళ్ల తర్వాత తెలుసుకొని చాలా సంతోషం. థ్యాంక్స్ అమ్మా. నుంచోబెట్టాం ఎక్కువగా. గాడ్ బ్లెస్ యూ. దామిని దమ్మా దా దా. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రభట్ల దామిని. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. దామిని ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. చదువుకున్న అమ్మాయిల సినిమా నుంచి వినిపించని రాగాలే. వెలిగించి దీపాలే
వసంతములా పులకించి పూచినది వలపే వసంతములా పులకించి పూచినది చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి విరిసే వయసే వయసే వినిపించని రాగాలే వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే విరితే నెల వెన్నెలలో కొరతేదో కనిపించే ఎదలో ఎవరు మెరిసే వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదిని కలచే కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే బాగుంది, బాగా పాడావు. గుడ్. థ్యాంక్ యూ సార్. ఎంతసేపు నేలను చూస్తూ పాడతావేంటి నువ్వు? ఆడియన్స్ కూడా ఇట్లాగే పాడుతున్నాను, ఇలాగే పాడుతున్నాను. చాలాసార్లు చెప్పాలనుకుని మర్చిపోయాను నేను. కొంచెం తలెత్తి పాడు. ఏం చక్కగా తలెత్తి అందరినీ చూస్తూ పాడు. కళ్ళు మూసుకున్నా పర్వాలేదు, ఇలా ఇలా వెళ్ళిపోతున్నాం. నీకు పాడడం గురించి కాదు, 2-3 చిన్న విషయాలు చెప్తాను, నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సింది. ఫస్ట్ ఆలాప్లో బ్రీతింగ్ ప్లేస్ ఎక్కడో చూసుకో. నువ్వు రాంగ్ ప్లేస్లో బ్రీత్ చేస్తున్నావు కాబట్టి చివరిన కట్ చేసి పాడాల్సి వచ్చింది. అర్థమైందా? ఒకసారి పాడతావా హమ్మింగ్? ఓహో ఆహా ఆవిడ ఈ పాట పాడినప్పుడు ఆవిడకి 30-35 సంవత్సరాలు ఉంటాయి, సుశీల గారికి. అలాగే వినిపించని రాగాలే ఇంకొంచెం సస్టైన్ చేయి. ప్రతి నీకు తెలుసు నాకు ఊపిరి ఇబ్బంది అవుతుందేమోనని ప్రతి ఫ్రేజ్ ఎండ్ అబ్రప్ట్గా ఆపేస్తున్నాం నెక్స్ట్ ఫ్రేజ్ తీసుకోవడం కోసం అని. పిల్లలందరూ మీరు ఈ పాటలు పాడడం అనేటటువంటిది రివైవింగ్ అన్నమాట. ఇది చాలామంది అంటున్నారు ఏమిటి సార్ కొత్తగా వస్తున్న పాటలన్నీ బాగాలేవు అని. అంటే బాగున్నాయో లేవో మనకు తెలియదు, కానీ బాగాలేకపోతే ఏంటి, బాగుంటే ఏంటి. మనకు కొన్ని లక్షల పాటలు, పాత పాటలు ఇచ్చిపోయిన మహానుభావులు ఉన్నారు, వాటిని విందాం, తప్పేం లేదు కదా. దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోమ్మా. చాలా ఈ ఫ్లో షుడ్ బి చాలా మెల్లి ఫ్లోయస్గా ఉండాలి తప్ప మెకనైజ్డ్గా ఉండకూడదు. గాడ్ బ్లెస్ యూ. అబ్బా వదిలితే చాలరా నున్నావు కదా. లేదు ఏదో కొంచెం మోస్తరుగా. ఓకే సరే వెళ్ళిపోవాలి నేను సీట్కి. ఈ రెండవ రౌండ్ శీర్షిక ఏంటంటే కొత్త పాటలు, ఈ మధ్య వస్తున్న పాటలు. ముందుగా శరత్ చంద్ర మన ముందరకు వస్తున్నాడు. తను ఎంపిక చేసుకున్న పాట దా రంగం సినిమా నుంచి, రచన వనమాలి, సంగీతం హ్యారిస్ జయరాజ్. పాడినటువంటి వారి పేరే ఆలాప్ రాజు అండ్ ప్రశాంతిని. ఆలాప్ రాజు అండ్ ప్రశాంతిని. ఎందుకో ఏమో. పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే, ఎందుకో ఏమో గుండె తరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలను వాసే. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజు కరిగనని కరిగనని తీరం. ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజు తడ
తడబడుతూ వెలిగే ఉదయం. ఎందుకో ఏమో ఉన్న మరుపులు మరిసే, చెలి దూరమయ్యే వరసే రే కలలుగా విరిసే. ఎందుకో ఏమో రెక్కలదలకు మొలిచే, చిన్ని గుండె నన్ను తొలిచే, ఒంటరిగా నన్ను విడిచే. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం ఏదో దరికనని తీరం. ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఉదయం. నువ్వు నేను ఒక యంత్రమ కాలం నడిపే ఓ మహిమా ప్రేమ. ముద్దులిడిన ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్నా, చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరుగెడుతున్నా. సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే, అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే. నవ్వుతో చంపే మాయే చాలే. ఏమో తుళ్ళి తిరిగాను మనసే, పిచ్చి పరుగులు తీసే, వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె తరువులు వేసే, కొండ తలపులు తోచే, పొంగి పొరలను వాసే. నువ్వు నేను ఒక యంత్రమ కాలం నడిపే ఓ మహిమా ప్రేమ ప్రేమ. లెట్స్ గో వావ్ నిగాలే తెలుగమ్మా, ఎందుకో ఏమో తెలుగు చూఫ్లై. మరువనన్నది నామది మరి మరి నీ మనసేలవి చెప్పకనే చెప్పే. ఇద్దరి చూపుల వంతెన ప్లేడ్ లుక్ లైక్ సిండ్రలా సిండ్రలా, నాడు లుకులిచ్చే ఈ వేళ. ప్లేడ్ లుక్ లైక్ సిండ్రలా సిండ్రలా, నన్ను చుట్టుముట్టే ప్లేడ్ లుక్ లైక్ సిండ్రలా సిండ్రలా, నాడు లుకులిచ్చే ఈ వేళ. నన్ను చుట్టుముట్టే వెన్నెల. ఇలా నీకై నేను తెగ వెతికే, కనుల కిన్ని తపనలు ఏంటో, ఎన్ని సడులు వినబడుతున్నా నీ పోరు నీ పలుకేంటో. కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందాను, కలే కళ్ళలయ్యే వేళ కన్నీరై పోతాను. నీడనే దోచే పాపే నేను. ఏమో తుళ్ళి తిరిగాను మనసే, పిచ్చి పరుగులు తీసే, వెళ్ళి విరిసెను వయసే. ఓహో ఏమో గుండె తరువులు వేసే, కొండ తలపులు తోచే, పొంగి పొరలను వాసే. గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరికనని తీరం. ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఉదయం. ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజు దరికనని తీరం. ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఉదయం. ఏమో ఏమో ఏమో. చెవులు బద్దలు కొట్టేవయ్యా. సడన్గా నేను మార్చుకోకపోతే, నేను అదే సడన్గా ది వాల్యూమ్ వాస్ సో హెవీ. రెగ్యులేటర్ తగ్గించకపోతే చాలా బాధపడేవాడిని. ఓకే, బాగుంది, గుడ్, థ్యాంక్స్. ఇప్పుడు ఏం కామెంట్ చేయాల్సింది, ఏం చేయలేం ఈ పాటను గురించి కామెంట్ చేయాలంటే. అక్కడక్కడ పిచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్లైట్ పిచ్చింగ్ ప్రాబ్లమ్స్. దట్స్ ఓకే, దట్స్ ఆల్ రైట్. నేను నీకు పాడడం గురించి నేనే చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అర్థం కాదు, చరణం స్టార్ట్ చేసినప్పుడు హాయిగా సుఖంగా ఉంది.
ఇలా నీకే నిన్ను తెగ వెతికే కళ్ళన్ని సుఖంగా. ఆ పాట అంటే నేను పండిట్ని కాదండి, నాకైతే తెలియదు. కొంతమంది విజిల్ చేశారు, ఆనందపడుతున్నారు ఈ పాటకి, కొంతమంది లైక్ చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఇందులో ఏదైనా ఒక మాట అర్థమైందని అడిగితే చెప్పలేరు. విజిల్ వేస్తారు, చప్పట్లు కొడతారు. కానీ నేను ఇక్కడ పుస్తకం కాగితం పెట్టుకున్నాను తప్ప ఆ మధ్యలో ఎందుకు ఏమో అలా ఎందుకు రావాలో నాకు అర్థం కాదు. ఎందుకో ఏమో అనొచ్చు కదా, ఎందుకో ఏమో తల తిరిగెను నాలో. కరెక్ట్, వాళ్ళు గజి బిజిగా బిజి గజిగా అని పాడుతున్నారు తర్వాత వాళ్ళు కూడా. ఎవరో ఏదో చేస్తున్నారు. వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే సినిమాలలో పాటలు ఉండవు అన్లెస్ ఇట్ ఈస్ అ మ్యూజికల్, విచ్ ఈస్ వెరీ రేర్. వాళ్ళు ఎక్కువగా ఆల్బమ్స్ ఇవే చేస్తుంటారు. వాళ్ళు దే డోంట్ కేర్ అసలు లిరిక్ ఏమన్నా అర్థమైందా లేదా అని కాదు. ఒక గందరగోళాన్ని సృష్టించడం అనేటటువంటిది ఒక ముఖ్యమైన ఉద్దేశం. దాన్ని చూసి మనం వాతలు పెట్టుకొని ఇలాంటి పాటలు చేస్తామన్నమాట. వెల్, నువ్వు పాడిన దాంట్లో అక్కడక్కడ పిచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదర్వైజ్ ఈ పాటకు ఇంతకంటే నువ్వు కానీ నేను కానీ చేయగలేదు. ఏమో వెళ్ళు, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పండి, చక్కగా వాళ్ళు సపోర్ట్ చేశారు. లహరి ఇదమ్మ ఆవిడ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, సంగీతం తమన్ ఎస్, గానం చిత్ర. కిక్ సినిమా నుంచి ఇటు చూడొద్దన్నానా, అటు చూడొద్దు, పల్లవేమా అటు చూడొద్దన్నానా అన్నది. ఆల్ ది బెస్ట్ టు యూ. ఓకే. ధీం తానన్నా హిరే ధీం ధీం తానన్నా హిరే ధీం తానన్నా హిరే ధీం ధీం తానన్నా హిరే ధీం తానన్నా హిరే ధీం ధీం తానన్నా హిరే ధీం తానన్నా హిరే ధీం ధీం తానన్నా హిరే. అటు చూడొద్దన్నానా, మాట్లాడొద్దన్నానా, వద్దొద్దు అంటే విన్నావంటి మనసా, ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా, ఈ తల నొప్పేదైనా నీ తప్పే లేదన్నా, అయ్యయ్యో అంటారేమో గాని మనసా మనసా, పడవలసిందేగా నువ్విలా నానా హింస. ధీం తానన్నా హిరే ధీం ధీం తానన్నా హిరే ధీం తానన్నా హిరే ధీం ధీం తానన్నా హిరే. ప్రేమని కదిలించావి తోచి తోచని తొలి వయసా, ఎందుకు బదులిచ్చావి తెలిసి తెలియని పసి మనసా. అటు చూడొద్దన్నానా, మాట్లాడొద్దన్నానా, వద్దొద్దు అంటే విన్నావంటి మనసా, ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా. Let's go. Yeah. మునుపేనాడు ఈ
బాగున్నాం, బాగా పాడాం. నువ్వు పాడింది ఏం లేదమ్మా, ఒకటే సెకండ్ చరణంలో నువ్వు ఆ సస్టైన్ చేయడానికి ఎంత పర్ఫెక్ట్గా చేసావో ముందు చరణంలో కూడా చేసుంటే బాగుండేది. మతి చెడలేదే ఇలా వా అని బూర్తి తీసుకుని వాళ్ళందరి వల్ల అని సస్టైన్ చేస్తున్నావు. వాళ్ళందరి వల్ల ఇప్పుడు పాడుతున్న పాటల్లో మామూలుగా పాడొచ్చు. అటు చూడొద్దన్నా ఎలా పల్లవి పాడు, ఒక్కసారి పాడు. అటు చూడొద్దన్నా మాట్లాడొద్దన్నా ఉంది కదా, మాట అర్థం అవుతుంది. ఇప్పుడు పాడే స్టైల్ ఎలా అయిందంటే అటు చూడొద్దన్నా మాట్లాడొద్దన్నా. ఎందుకు అలాగా? ఉన్నదాన్ని కల్మషం చేసేసి ఎందుకు ఎందుకు అలాగా? ఎఫెక్ట్లు ఉండొచ్చు అన్ని. నువ్వు కాదు, నువ్వు పాడలేదు. ఇది చిత్రగారు పాడారు కాబట్టి ఈ మాత్రం అన్న పాట హాయిగా ఉంది వినడానికి. బట్ ఈ పాట హాయిగా ఉందంటే దానికి కారణం సీతారామ శాస్త్రి, చిత్ర, నువ్వు పాడిన పద్ధతి కూడా చాలా చక్కగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. సాయి రమ్య మన ముందుకు వస్తుంది. దామా చప్పట్లు కొట్టేసి ఆహ్వానించండి. రామజోగయ్య శాస్త్రి గారి రచన, మణిశర్మ సంగీతం, శ్రీవర్ధిని హేమచంద్ర పాడిన పాట తీన్మార్ సినిమా నుంచి శ్రీ గంగా అన్న పల్లవితో సాగే గీతం. बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की, हर 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 महादेव। जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की, हर 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 महादेव। శ్రీ గంగా నీలాంటి మనసియవే, జన్మంతా నీ బాట నడిపించవే, శివ పూజను కరుణించవే, ప్రియ సేవలో తరించు వరమియవే, కాశీవాస సాంబ శివ కాచే తండ్రి మహదేవా, పొంగే గంగే నీ చలవా, కరుణకు లేదే కొదవా, మదిలో కోరిక తీరే మార్గం కావా, बोलो शंकर महाराज की, हर हर महादेव। జగమేలు శివ శంకరా, తనం తననం తనం తననం తనం తననం, జగమేలు శివ శంకరా, నువ్వుంటే మాకింక భయమేందిరా, ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా, నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా, జగమేలు శివ శంకరా, నువ్వుంటే మాకింక భయమేందిరా. నిప్పు నీరు రెంటిని జతగా నిలిపావుగా, విడ్డూరం చూపావుగా, నీ లీలతో నిలవంకకు తోడుగా, వెలుగై నువ్వుండగా, అమావాస్య లేదుగా, కలలో ఇలలో నీవే దైవం ఊపిరికి, నీదే భారం ఎన్నటికి, ఆలోచనలో నీ ఉనికి, ఆశా దీపం రేపటికి, నీదే పొందిన పుణ్యం మాదే పోనీ, बोलो शंकर महाराज की, हर हर महादेव। జగమేలు శివ శంకరా, తనం తననం తనం తననం తనం తననం, జగమేలు శివ శంకరా, నువ్వుంటే మాకింక భయమేందిరా, ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా, నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా, జగమేలు శివ శంకరా, నువ్వుంటే మాకింక భయమేందిరా.
సని పని సరి సని పని సరి మ పని స సరి సని పని సరి మ పని సరి సని సరి మరి సని సరి మ పని సరి సని సరి మరి సని సరి మ పని సరి గరి సని దని పమ గమని పమ గరి ని సరి సని దని పమ గమని పమ గరి ఆరాధించే తొందర ఆరాధించే తొందర ఆగేదే లేదురా మారేడై మనసుందిరా నీ ముందర నీ చల్లని నీడలో నిలవుంటే చాలురా అభయంగా ఇయ్యరా అడిగే ఆసరా నీచే గాలే సాక్ష్యమట నింగి నేల సాక్ష్యమట ఆత్మదేహం ఒక్కటిగా నీలా రూపం దాల్చెనట ప్రణవం నువ్వై ప్రాణం పొందెను ప్రేమ బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్ జగమేలు శివ శంకర తనం తననం తనం తననం తనం తననం జగమేలు శివ శంకర నువ్వుంటే మాకింక భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా జగమేలు శివ శంకర నువ్వుంటే మాకింక భయమేందిరా చాలా బాగా పాడాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది కూడా కొత్త సినిమాలో పాటే కదా, మరి ఎంత ఇంపుగా ఉంది పాట. ఇలా పాటలు కూడా చేసుకోవచ్చు కదా, ఎందుకు చేయకూడదండి? ఇది కూడా ఒక పాపులర్ హీరో మీద చేయబడ్డ పాటే కదా, ఎంత ఎంత హాయిగా ఉంది చెవికి వినడానికి. మణికి చాలా ఇష్టమైన స్కేల్ ఇది. ఈ స్కేల్ చాలా పాటలు చేశారు. దేశ్ మిశ్ర దేశ్ అనుకోవచ్చు దీన్ని, అంతే కదా. ఎంత వాడికి ఎంత ఇష్టమో ఈ పాట మీద ఎంత మక్కువ ఉందో వాడు ఆర్కెస్ట్రేషన్ కూడా తెలిసిపోతుంది. బికాస్ బేసిక్లీ కీబోర్డ్ ప్లేయర్ తను, మంచి మెలడీ సెన్స్ ఉన్నటువంటి కంపోజర్. చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరు కూడా మంచి వాయిసెస్. హేమచంద్ర, శ్రీవర్ధిని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, శ్రీమతి శ్రీవర్ధిని చక్కగా మంచి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న అమ్మాయి. హేమచంద్ర కూడా చాలా బాగా పాడుతున్నాడు ఈ మధ్య, మంచి బోల్డ్ వాయిస్. హీ హాజ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఈ పాట వినడానికి ఎంత హాయిగా ఉందో చాలా. అందరూ మీరు కోరస్ కానీ మీరు ప్రజెంట్ చేసిన పద్ధతి, నువ్వు పాడిన పాట, చిన్న చితక తప్పులు ఉంటాయి. తప్పు లేకపోతే ఎవడు, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, ఈవెన్ గాడ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. గాడ్ లేకపోతే నాలాంటి వాడిని ఎందుకు సృష్టి చేస్తాడు మీకు ఇలా బోర్ కొట్టడానికి? సో యూ హ్యావ్ ప్రజెంటెడ్ ఇట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ ఫ్యాషన్. నూతన దా దా అన్న నూతన పిక్ చేసుకున్న పాట ఒక్కడంటే ఒక్కడే సినిమా నుంచి, ఒక్కడంటే ఒక్కడే అన్న పల్లవితో సాగే పాట. సినిమా పేరు రగడ. ఇది రచన రామజోగ శాస్త్రి గారి, సంగీతం తమన్, గానం రమ్య సుచిత్ర. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఒక్కడంటే ఒక్కడే హ్యాండ్సమ్, వీడి ఉక్కు బాడీ ఆసమ్. ఒక్కడంటే ఒక్కడే హ్యాండ్సమ్, వీడి ఉక్కు బాడీ ఆసమ్. వీడు ఎప్పుడైనా నాకే సొంతం, వీడి చూపు అన న్యూక్లియర్ దాటి, వీడి ఊపిరేమో సూర్యుడంత వేటి, వీడి తట్టుకునేమో నగహడేటి. ఆ కింగ్ లాంటి వాడి కేటి, వీడచ్చులన్న పొంగుతుంది నాటి, వీడి లెవెలన లంగుతుంది లహటి. వీడి పేరు చాలా పెద్ద వికినాలజీ, వీడే నాకు తగ్గ జోడి. ఒక్కడంటే ఒక్కడే హ్యాండ్సమ్, వీడి ఉక్కు అది బాది ఆసం. వీడు ఎప్పుడైనా నాకే సొంతం. Hey mister, don't treat me like your sister. Wanna see you, why should we calling my name? Don't you know that you played the game? Shake your body now. Shake your body now.
ఎక్కడెక్కడని వెతికిస్తాడే పక్క పక్క నుండి కవ్విస్తాడే తెగుమక తిక్క కలిగిస్తాడే రకరకములుగా ఒక నన్నే కొంట కన్నై అతి కలివిడిగా కలిపాడే జంట కోరుకున్న ఒంటరిగా వీడి ఇంటి పేరు అరువిచ్చాడో నా వంటి పేరు ముందు ఒదిగిస్తా చిట్టి గుండె మీద చోటిచ్చాడో నే పక్క దిండు మరి చేస్తా హే ఎంతమంది వీడి వెంటబడ్డారో నా కంటి రెప్పలాన దాహ చేస్తా వీడిని ఎంతమంది ఇష్టపడ్డారో ఓ ముద్దు పెట్టి దిష్టి తీస్తా You know what? He's mine, better than when. Hey, when you talk, when you walk, when you touch, when you hit, when you get me going crazy. When you need and you need for my heart goes yeah. Oh, you make my life go crazy. Why is it digging a wax and beat it? Why is it digging a molds and beat it? Color digging a cupid beat it. Kasi pinchade. మనవాడే మగవాడే అని మరి మరి మురిపించాడే మది చెడగొట్టేసాడే ఒక ముక్క చెప్పాలంటే వాడు పక్కనున్న కిక్కే వేరే ఈ పక్కనోడు దక్కితే చాలే ఇంక వేరేం కావాలే నా టిక్కులని పక్కన నెడతాలే సర్వహక్కులని ఇచ్చుకుంటాలే జంట లెక్కలని తక్కువ అవ్వకుండా నే మొక్కు తీర్చుకుంటా ఒకడంటే ఒకడే హ్యాండ్సమ్ వీడు ఉక్కులాంటి బాది ఆసం వీడు ఎప్పుడైనా నాకే సొంత Hey mister, don't treat me like your sister Wanna see you, why should be calling my name Don't you know that we're playing a game రాజుగారు నేనేం అడగను మీకు చెప్పమని కానీ నువ్వు బాగా పాడావని చెప్తారు ఆయన ఇంకా అనవసరంగా ఆయన నేను ఇబ్బంది పెట్టను నేను కూడా నీకేం పెద్ద సలహా చెప్పేది ఏం లేదు ఇందులో ఫస్ట్ ఒక ఆలా పాడా చూడు అది టోటల్గా ఫ్లాట్గా ఉంది శృతిలో చేరకుండా ఫ్లాట్గా ఉండి చివరికి వచ్చేసరికి శృతిలో చేరావన్నమాట అదొక మిస్టేక్ తర్వాత చరణం ముందర ఒక ఎఫెక్ట్ వచ్చింది చూడు ఏదో అది చిన్న రిషభమైనా లేదా పెద్దరి వరకు పెద్దరి అది నువ్వు పాడుతావు ఒకసారి దారే ఇది ఇప్పుడు నువ్వు పాడింది కరెక్ట్ ఇంతకుముందు పాడు రీకి పెద్ద రీకి చిన్న రీకి మధ్యలో ఉంది యూ అండర్స్టూడ్ దట్ కదా దట్ వాస్ ద మిస్టేక్ తర్వాత ఫస్ట్ ఆలాప్లో టోటల్గా శృతి చేరలేదు చివరికి వచ్చేసరికి మాత్రం చేరింది అదర్వైజ్ ఇంతే నాకు అర్థం కాదు ఏంటంటే హీరోయిన్ యాక్చువల్గా మంచి ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి మోడర్న్ అమ్మాయిగానే ఉంటుంది కానీ వయసు అడిగిన వ్యాక్సిన్ వీడే మనసు అడిగిన మాన్సూన్ వీడే ఆ లైన్ ఒకసారి పాడవా వయసు అడిగిన వ్యాక్సిన్ వీడే మనసు అడిగిన మాన్సూన్ వీడే కలలు అడిగిన క్యూపిడ్ వీడే కసి పెంచాడే అని ఎందుకు అనాలో నాకు అర్థం కాదు సార్ నిజంగా నాకు తెలియదు కసి పెంచాడే అనొచ్చు కదా కసి పెంచాడే పా అది నీ మీద కోపం కాదు దామిని ఎంపిక చేసుకున్న పాట ఏ మాయ చేసావు సినిమా నుంచి మనస మళ్ళీ రచన అనంత్ శ్రీరామ్ సంగీతం రెహమాన్ పాడినవారు చిన్మయి అండ్ దేవన్ ఆల్ ది బెస్ట్ అమ్మా ఎవరిని జంటగా అనుకుంటాడో వాళ్ళనే ఓ చోట కలిపేస్తాడు మనసా మళ్ళీ మళ్ళీ చూసా గిల్లి గిల్లి చూసా జరిగింది నమ్మేసా జతగా నాతో నిన్నే చూసా నీతో నన్నే చూసా నన్ను నీకు వదిలేసా పైలోకంలో వాడు ఎప్పుడో ముడి వేశాడు విడిపోదే తను వాన విల్లంట నువ్వు వాన చల్లంట నీలోన ఈ ప్రేమ ఈనాడు తను కంటి పాపంట నువ్వు కంటి రెప్పంట విడదీయలేమంట ఎవరో మనసా మళ్ళీ మళ్ళీ చూసా నీ కళ్ళల్లో
చూసా నూరేళ్ల మనస జతగా నాతో నిన్నే చూసా నీ తోడలే చూసా నీ వెంట అడుగేసా హే తలచుకునే వేకువలో హాయి మల్ల తీగలతో వేచి ఉన్న వాకిలులు నింగి నేల గాలి నీరు నిప్పు అన్నీ అవిగో స్వాగతమన్నాయి తను వాన విల్లంట నువ్వు వాన చల్లంట నీలోన ఈ ప్రేమ ఈనాడు ఈనాడు తను కంటి పాపంట నువ్వు కంటి రెప్పంట విడదీయలేమంట ఎవరు ఎవరు మనసా మళ్ళీ మళ్ళీ చూసా నీ కళ్ళల్లో చూసా నూరేళ్ల మనస జతగా నాతో నిన్నే చూసా నా తోడలే చూసా నీ వెంట అడుగేసా పైలోకంలో వాడు ఎప్పుడో ఈనాడు తను కంటి పాపంట నువ్వు కంటి రెప్పంట విడదీయలేమంట ఎవరు ఎవరు ఓ ఓ ఓ ఓ ప్రేమ జగం వీడుచు క్షణం పైన పాడుతున్నప్పుడు ఎక్కువ అవుతున్నామని మైక్ చాలా దూరంగా చేయకండి, మీరు దూరంగా పెట్టేది మైకు. చాలాసార్లు చెప్పాను నీకు, పైకి వెళ్తున్నప్పుడు యూజువల్లీ వాల్యూమ్ ఎక్కువ అవుతుంది, అందువల్ల ఓవర్లోడ్ అవుతుందని. బట్ మీరు దాన్ని సాఫ్ట్గానే పాడుతున్నారు. పైకి వెళ్ళిన తానినా తానా అంటున్నప్పుడు మీరు హే అని పాడలేదు. నువ్వు మరీ దూరంగా పెట్టేస్తే ఏమవుతుందంటే అది ఆ స్థాయి ఏంటో అర్థం కాదు. డోంట్ పుష్ ది మైక్ టూ ఫార్ అవే. బాగా పాడావు. ఇందులో నాకేం నాకు అర్థం కాదు. ఒకటి వాకిళ్ళు అని ఒక ప్రయోగం ఉంది. వాకిలికి బహువచనం వాకిళ్ళు అని ఉండాలి తప్ప వాకిళ్ళు ఉన్నాయని నాకు తెలియదు. మేబీ ఐ డోంట్ నో. నేను అనంత్ శ్రీరామ్ని అడుగుతాను తర్వాత. ఈ స్టైల్ ఆఫ్ సాంగ్కి ఏం చేయాలో దాన్ని. నా నవ్వేంటి, సర్లేవాయా మాకు తెలుసులే అన్నట్టుంది. అలా కదా? లేదు సార్, పాపం బాగా పాడావమ్మా. చిన్న చిన్నగా తప్పులు ఉంటాయి, అవన్నీ పర్వాలేదు. మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడగాలి. మీ ప్రాణంలో ప్రాణం మీ లక్ష్మణ్లాగా ఉండేవారు సూర్యనారాయణ బాబు గారి అబ్బాయి ఇవాళ చాలా పాపులర్ హీరో అయ్యాడు. మీరు ఎంత సంబరపడిపోతుంటారో అబ్బాయి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క సభలో నేను చూస్తుంటాను. మీరు అదే మీ సినిమాల్లో మీకు వచ్చిన అప్లాస్ కంటే కూడా ఆ అబ్బాయికి అప్లాస్ వస్తే మీరు చాలా పొంగిపోతున్నారు. మావాడు ఇప్పుడు 90% మంచి ఆర్టిస్ట్ అయ్యాడని చాలాసార్లు సభలో చెప్పి ఆనందపడుతున్నారు. తను యాక్టర్ కావడానికి మీ ప్రోద్బలం ఉన్నదా, లేకపోతే తను యాక్ట్ చేయాలని డిసైడ్ చేశాడా? తనే ప్రోద్బలం అంటే చాలా ఇండైరెక్ట్, అది నేను డిస్కరేజ్ చేయలేదు, అది అంతే. తనే ఇంట్రెస్ట్గా ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్నాడు. అనుకున్నది నాకు చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది. కానీ నేనే ఇంట్రడ్యూస్ చేసి గోపికృష్ణ మూవీస్లోనే చేయడం కాదు, తన ముందుగా ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్న తర్వాత గోపికృష్ణ మూవీస్ ఎలాగా ఉంటుంది సపోర్టింగ్ పెన్ను దన్నుగా అని అనుకున్నాను. అట్లాగే ఈశ్వర్ సినిమాలో అతన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దానికి నా రికమెండేషన్ లేదు, పలానా కృష్ణరాజు గారు తాలూకు అలా అబ్బాయి అనే తప్ప వేరే నేను చెప్పి మీరు చేసి తీసుకోండి చేయడం అని నేను చెప్పలేదు అసలు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు నాకు ఇలాగా గుడ్ మంచిది
మీకు ఏ నమ్మకం మీద తీసుకున్నట్టు అబ్బాయి మీద మాకు నమ్మకం ఉందంటే మా క్యారెక్టర్ సరిపోద్దని చెప్పి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే ఓకే అనుకున్నాం. ఆ సినిమాలో చూశాను, చాలా బాగా చేశాడు. బాగా అంటే కామెడీ కూడా బాగా చేశాడు ఈశ్వర్లో. అట్లా పిక్చర్కి కూడా అతను ఎదుగుదల అంటే ఆర్టిస్ట్గా పొటెన్షియాలిటీ పెంచుకుంటూ వచ్చాడు. మిస్టర్ పర్ఫెక్ట్తో నిజంగా పర్ఫెక్ట్ అయ్యాడని ఆ రోజు చెప్పాను ఫంక్షన్లో. మరి తండ్రిగా అంతకంటే సంతోషంగా ఉంటుంది. తను మించిన కొడుకు కావాలనుకుంటాడు ప్రతివాడని. ఆర్టిస్ట్గా నా వారసుడిగా అతను నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను ప్రతిరోజుని. ఏదైనా సార్ మీ కళలు మీకంటూ మీరు కంటున్న కళలు, మీ అబ్బాయి కోసం మీరు కంటున్న కళలన్నీ కూడా సాకారం కావాలని మా అందరి తరఫున కూడా మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పండి. ఇంత వయసులో కూడా, వయసు కొంచెం పెరిగింది కానీ ఎనర్జీ ఏం తగ్గలేదు. ఇంత మంచి ప్రోగ్రాం పెట్టి ఇన్ని లక్షల మందికి సంగీతం అంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తూ, సంగీతంలో కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ పిల్లలందరినీ పైకి తీసుకొచ్చి అందరికీ చూపించాలి, వాళ్ళ టాలెంట్ ఎగ్జిబిట్ చేయాలా, వాళ్ళ టాలెంట్ని అందరూ గుర్తించాలా అని నువ్వు చేసి తాపత్రయం చూసావా. నాకు నిజంగా ఫ్రమ్ హియర్ ఐఎమ్ టెలింగ్ ఇట్స్ ఎ గ్రేట్. నేను లండన్లో ఎక్స్టర్నల్ అఫైర్స్గా ఉన్నప్పుడు లండన్లో ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో యుద్ధం చేస్తే కల్చరల్ యుద్ధం, లతా మంగేష్కర్ని మా తరఫుని నిలబెడతాను, ఆపోజిట్ ఎవరు వస్తారో చూడండి ఛాలెంజ్ అన్నాను నేను. ఒక దేశానికి యుద్ధం జరుగుతున్నప్పుడు. అలాగే ఈరోజు మన భారతదేశం గౌరవించదలసిన మా బాలసుబ్రహ్మణ్యం, భారతదేశం గర్వించదగ్గ అన్నాను నేను. కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంతో అదృష్టం చేసుకుంది ఇటువంటి మహా గాయకుడిని ఇవ్వడం. అటువంటి మా బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేశ్వర్ ఇద్దరు కలిస్తే ఏ దేశంలోనే బాంబులు అక్కర్లేదు, తుపాకులు అక్కర్లేదు, పాటలతోటే వాళ్ళందరినీ కొట్టి వాళ్ళందరినీ వంచి గెలుస్తారు. అదే నా ఉద్దేశం. చాలా సంతోషం బాలసుబ్రహ్మణ్యం. నేను ఎందుకంటే ఇట్ ఈస్ రియలీ ఇట్స్ ఎమోషనల్. థ్యాంక్స్ అండి. చాలా అదే పవర్ఫుల్ ఆశీర్వాదం, చాలా మహత్తరమైన ఆశీర్వాదం. అంటే మనసారా ఆశీర్వదిస్తే అది ఫలించి తీరుతుంది. నాకు మొదటి చిన్నప్పటి నుంచి నాకు చెప్పింది ఏంటంటే, లక్ష్మి ఎక్కడ కనిపించినా వెళ్ళి దండం పెట్టడానికి ప్రయత్నం చేయకు, సరస్వతి ఎక్కడున్నా సరే వెతికి వెళ్ళి మరి నమస్కారం పెట్టు కాళ్ళకన్నారు. అలాగా నీలో నేను సరస్వతిని చూస్తున్నాను. నాకంటే కొంచెం చిన్నవాడు అయినా నీకు పాదాభివందనం చేస్తున్నాను సరస్వతిగా, నీలో ఉన్న సరస్వతికి. మీకు నేను ఫిజికల్లీ చేస్తున్నాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు ఈటీవీ వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఆయన వచ్చేసి ఇంతసేపు కార్యక్రమంలో కూర్చోవడం అనేటువంటి సామాన్యమైన విషయం కాదు. అది వారి అభిమానాన్ని చాటుతూ వారి అభిప్రాయాన్ని పంచుకొని ఈ చిరంజీవిని ఆశీర్వదించడానికి 2 ఎపిసోడ్స్ ఆల్ ది వే హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి కృష్ణరాజు గారికి మనసారా మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఒక అద్భుతమైనటువంటి ఒక కొత్త రూపును తీసుకొచ్చింది కృష్ణరాజు గారు. దానికి మాత్రం ఏమాత్రం అతిశయం లేదు. ఆయన ఏదో వయసులో పెద్దవాడు అన్నాడు కానీ ఇంకా పిల్లాళ్ళలాగానే ఉన్నాడు నా దృష్టిలో ఆయన. సో ఆయనకు మన కృతజ్ఞతలు తెలుపుకోవడం మన కర్తవ్యం.
కొన్ని జన్మలు అంతే, వాళ్ళకి ఇవ్వడమే తెలుసు, పుచ్చుకోవడం చేత కాదు. ప్రతి వారం కూడా ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చేసిన వాళ్ళకి ఎక్సోడిస్ షైన్ వారు 5,000 రూపాయలు చెక్ ఇస్తున్నారు. ఈ సంచికలో అద్భుతమైన ప్రదర్శన చేసినటువంటి చిరంజీవి సాయి రమ్య, ఇది 7వసారి తను పుచ్చుకుంటోంది. కృష్ణరాజు గారి చేతుల మీదుగా ఆ చెక్ నా పాపయ్యకి అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. జగమేలు శివశంకరా, నువ్వుంటే మాకింక భయమేందిరా. ది రియల్ ప్రాబ్లం కమ్స్. పోయిన సెమీఫైనల్స్ చేస్తున్నప్పుడు అప్పుడే ఒకరిని నిష్క్రమింప చేయాలి, కానీ నాకు 5గురు బాగా పాడుతున్నారు కాబట్టి ఫైనల్స్కి 5గురిని తీసుకొచ్చాం. నేను ఒకరిని నిష్క్రమింప చేయక తప్పదు, కానీ మీ అందరికీ, తల్లిదండ్రులకు, చిరంజీవులకి, ప్రేక్షకులకు మనవి చేసేది ఏంటంటే, ఈ వెళ్ళిపోతున్న వాళ్ళు మిగతా వాళ్ళకంటే తక్కువ రకం, నాసి రకం వాళ్ళని మాత్రం కాదండి. నేను గట్టిగా చెప్తున్నాను మళ్ళీ, అప్పుడు ఇచ్చిన పర్ఫార్మెన్స్లో చిన్న చిన్న తప్పుల వల్ల చాలా తక్కువ మార్కుల తేడాతోటి ఒకరు నిష్క్రమించాల్సి వస్తుంది తప్ప వాళ్ళు ఏ విధంగానూ తక్కువ వాళ్ళని కాదు. ముందుగా పోయిన ఎపిసోడ్, ఈ ఎపిసోడ్కి సంబంధించిన 2 మార్కులు సరాసరి చదువుతాను నేను. శరత్ మొదటి ఎపిసోడ్ 80%, రెండో ఎపిసోడు 76%, సరాసరి 78%. లహరి మొదటి ఎపిసోడ్ 75%, రెండో ఎపిసోడ్ 75%, సరాసరి 75%. సాయి రమ్య మొదటి ఎపిసోడ్ 86%, రెండో ఎపిసోడ్ 86%, సరాసరి 86%. నూతన మొదటి ఎపిసోడ్ 85%, రెండవ ఎపిసోడ్ 75%, సరాసరి 80%. దామిని మొదటి ఎపిసోడ్ 80%, రెండో ఎపిసోడ్ 80%, సరాసరి 80%. 75 ఈజ్ ది లీస్ట్ మార్క్ అంటే మనం ఏం చేయగలం? దట్ ఈజ్ అబౌవ్ ఫస్ట్ క్లాస్, బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్. ముఖ్యంగా ఆ చిరంజీవికి నిజం చెప్పాలంటే పాపం పోయిన వారం ఎపిసోడ్లో పాడుతున్నప్పుడు గాత్ర సంపద బాగలేదు, బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్. షీ ఈజ్ నో వే లెసర్ దాన్ ది అదర్ చిల్డ్రన్, నో సెకండ్ థాట్ అబౌట్ దట్. చిరంజీవి లహరి దామ్మ తనకి ఈటీవీ ప్రశంసాపత్రం, జ్ఞాపిక, బహుమతి 25,000 రూపాయల నగదు బహుమతి, రూపాయల చెక్కు, సనాతన బెంగళూరు వారు ఇస్తున్న విష్ణు సహస్రనామాల తాళపత్ర గ్రంథం. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇట్రా ఒకసారి. ఐ నో యు ఆర్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. నాకు అది చాలా చాలా సంతోషం. వాళ్ళందరికంటే నువ్వేం తక్కువ సింగర్ కావు, ఇంకా వాళ్ళకంటే బాగా పాడగలవు, వాళ్ళు నీకంటే బాగా పాడగలరు, మీరందరూ కలిసి మా అందరికంటే ఇంకా బాగా పాడగలరు. సో ఇది పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి కాదు. మనం ఇంకా కలుసుకోవాలి, నువ్వు ఇంకా పాడాలి, మేమందరం సంతోషించాలి, నువ్వు డాన్స్ చేస్తే కూడా చూడాలి. తర్వాత ఇంత 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 మంచి సౌహార్దృత్వంతో ఈ రిజల్ట్స్ నువ్వు తీసుకున్నందుకు చిరంజీవ సుఖీభవ. గాడ్ బ్లెస్ యూ. వద్దు, కాళ్ళకు దండం పెట్టక్కర్లేదు. థ్యాంక్ యూ. వచ్చే 2 వారాలు రెండవ ఫైనల్స్ ఉన్నాయి. ఈ నలుగురు మధ్య ఎప్పుడు వచ్చినా తలనొప్పి నాకే వస్తుంది. మళ్ళీ నాకు కావాల్సింది కూడా ఆ తలనొప్పే. ఈ వేదిక నాకు ఇచ్చింది ఇంత బాగా వీళ్ళు పాడాలని. బాగా పాడనండి వాళ్ళు. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు పక్కన పెట్టేద్దాం. బాగా పాడడం, మీ అందరి ఆశీస్సులు వాళ్లకు జీవితాంతం ఉండడమే ముఖ్యమైన విశేషం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, సర్వే జనా సుజనా భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్.